అని కొంచెం మన్నించమని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ కొన్నిసార్లు మనకి ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. కొన్నిసార్లు కొంతమంది వ్యవస్థను నడిపే వ్యక్తులను చూసినా ఇలా ఉంటుందా, నిస్సహాయత వస్తుంది. కానీ నిజంగా ఇంకా భారతదేశం బతికుంది, ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే కొన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది. అక్కడున్న యంత్రాంగాన్ని, బ్యూరోక్రసీని చూసి ఇంకా బతికుంది వ్యవస్థలు, ఇంకా బలంగా నమ్మగలుగుతున్నామంటే కొంతమంది వ్యక్తులు నడిపే విధానం. అలాగే ఆంధ్రప్రదేశ్లో అలాంటి బలమైన వ్యక్తుల్లో వ్యవస్థ ఇంకా పడిపోకుండా ఇంకా పట్టు కూర్చున్న వ్యక్తి, దాన్ని కాపాడుతున్న వ్యక్తుల్లో వెంకటకృష్ణ గారు నాకు తెలిసి. అంటే ఆయన సుదీర్ఘమైన 36-35 సంవత్సరాల ఆయన ఉద్యోగంలో ఒక చిన్నపాటి మరకలేదు ఆయన జీవితం మీద, చిన్నపాటిది కూడా. అందుకే అనుకుంటా బహుశా 10,000 మందికి మనకి పదోన్నతి కల్పించగలిగామంటే అలాంటి మచ్చలేని వ్యక్తి కాబట్టి మాట్లాడినప్పుడు చాలా బలంగా కనిపించింది నాకు. అసలు ఎంత అంటే నాకు ఎప్పుడు ప్రమోషన్స్, మా నాన్నగారిని చూసేవాడు. ఆయనకి ఒక చిన్నపాటి కానిస్టేబుల్గా స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకుంటా, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుంటా, ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వచ్చి, ఆయన కోరిక ఏంటంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ రిటైర్ అవ్వాలి. అది జరగల. సో ఒక ఉద్యోగ జీవితంలో ఒక చిన్నపాటి ప్రమోషన్ ఎంత కీలకమైందో అది నాకు చాలా బాగా తెలుసు. అది నా వ్యక్తిగతంగా బాగా తెలుసు. అందుకనే ఆ మాటల సందర్భంలో వెంకటకృష్ణ గారు నాకు చెప్పింది ఏంటంటే, చాలా చేయాల్సినవి ఉన్నాయి సార్, మీరు కొంచెం సహకరించాలి దీనికి నన్ను. నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను సార్, మీరు చెప్పండి ఏంటంటే. అసలు ఆయన ముందుగా ఆయన చేసింది కొన్ని దశాబ్దాలుగా ప్రమోషన్లకి నోచుకొని ఒక 77 మంది అధికారులకి జెడ్పీసీఓలుగా ఆయన ప్రమోషన్స్ కల్పించారు. అంటే నేను ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, ఒక మినిస్టర్గా నేను వెళ్ళి క్యాబినెట్లో మాట్లాడగలను, ఇవన్నీ చేయించగలను. కానీ దానికి కావాల్సిన బ్యూరోక్రాటిక్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా ఒక పని కట్టుకొని దాన్ని ఒక దీక్షలా చేయకపోతే అది ముందుకెళ్ళదు. అది జరిగింది అంటే ముందస్తుగా దాని వెంకటకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 10,000కి పైగా ప్రమోషన్లు పూర్తి ట్రాన్స్పరెన్సీతో కల్పించగలిగాం. అంటే గతంలో నేను వినేవాడిని, ఒక రేట్ కార్డు ఉండేది. అంటే ప్రమోషన్ కావాలన్నా లేదంటే బదిలీలు కావాలన్నా నేను తీసుకోకని చెప్పాను. నాకు మీరు పనులు చేయకపోయినా పర్లేదు, ఎవరు చేయకపోయినా పర్లేదు, కానీ నాకు ఇలాంటి పేరు మట్టుకు తెప్పించుకొని అనేది నేను చాలా సున్నితంగానే చెప్పాను. కానీ అసలు చెప్పాల్సిన అవసరం కూడా రాకుండానే వెంకటకృష్ణ గారు లాంటి ఒక నిబద్ధత, నిజాయితీ గల వ్యక్తి నాకు పేషీలో ఉండటం నాకు నిజంగా చాలా చాలా అదృష్టం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో పంచాయతీరాజ్కి ఉన్న పేరు ఇంత బలంగా ఉంది. గతంలో 100 కోట్లు చేయగలిగింది, ఈ రోజున దాదాపు 1000 కోట్లు ఉద్యోగాలకు వచ్చినప్పుడు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, నాలాంటి వ్యక్తులు కావచ్చు, మేమందరూ ఉద్యోగాలకు వచ్చినప్పుడు నిజంగా పని చేద్దాం, దేశం కోసం, సమాజం కోసం తపన ఉంటుంది. ఒక్కసారి ఈ బ్యూరోక్రాటిక్ అప్రోచ్ లేదంటే పొలిటికల్ నేచర్లోనూ ఎక్కడో అందరికీ ఒక నైరాశ్యం వచ్చేస్తాయి. నేను మట్టుగా నైరాశ్యానికి లోన్ అవ్వలేదు, ఏదో కొంత ప్రయత్నం చేస్తూనే ఉండేవాడిని. అని మళ్ళీ ఆయనకి ఇది ఏదైనా సాధ్యపడితే మీ నేతృత్వంలో సాధ్యపడదని చెప్పి ఎన్ని రిఫార్మ్స్ పట్టుకొచ్చారంటే, ఆయన నాకు తెలియదు. నాకు ఫ్యూ డేస్ బ్యాక్ వరకు ఆయన రిటైర్డ్ అయిపోతారు నాకు మైండ్లో కూడా లేదు. ఆయన రిటైర్డ్ అయిపోతున్నారంటే మొత్తం నా భుజం కొట్టేసినట్టు అయిపోయింది. అలా ఎలా పంపిస్తామని అనుకున్నాను. సో నాకు అంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత చేయాల్సి ఉంది రాష్ట్రానికి, కానీ పంచాయతీరాజ్ ద్వారా లేదంటే రూరల్ డెవలప్మెంట్ ద్వారా, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఎంత రిఫార్మ్స్ ఉన్నాయి. నిజంగా ఇలాంటి వ్యక్తి కనుక నిజంగా గుర్తించి కనుక ఉండుంటే ఒక 15 సంవత్సరాల క్రితం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ
ఇంకో చాలా ఒక ప్రవాహంలో పరిగెట్టింది. మరి ఒకసారి మన డెస్టినీ కూడా మనం అర్థం చేసుకుని అట్లాగా ముందుకెళ్ళాలి. అంటే నేను తీసుకున్నాక పంచాయతీరాజ్లో కేవలం పిటిషన్స్ తీసుకొని పైకి ఫార్వర్డ్ చేసే వ్యవస్థలా కాకుండా ఒక ప్రజల్ని కష్టాలు తీర్చే ఒక